చిరంజీవిపై అసభ్య వ్యాఖ్యలు, కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్. బావ అంటే ఎందుకంత ఇష్టం? చిరంజీవి అంటే అల్లు అరవింద్‌కి ఎందుకంత ఇష్టమో తెలుసా? మెగాస్టార్ అంటే మర్యాద, గౌరవంతో పాటు ఆయన మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదట. ఈ క్రమంలోనే చిరంజీవి కోసం ఓ వ్యక్తితో ఫైటింగ్ కూడా చేశారట అల్లు అరవింద్. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయ్యాడు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు చిరంజీవి. అయితే చిన్న హీరోగా ఉండగా మెగాస్టార్కు దొరికిన ఒకే ఒక అండ అల్లు ఫ్యామిలీ. ఇది ఎవరూ కాదనలేని నిజం. హీరోగా ఎదుగుతున్న టైంలోనే చిరంజీవి ఏదో సాధిస్తాడు అని నమ్మిన వ్యక్తి అల్లు రామలింగయ్య. అందుకే ఏం ఆలోచించకుండా తన గారాల కూతుర్ని మెగాస్టార్ చేతుల్లో పెట్టాడు. కలెక్టర్ల సంబంధాలు కూడా కాదనుకొని సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశాడు అల్లు. అయితే ఆయన నమ్మకం నిజమైంది. పెళ్ళై 45 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి అరమరికలు లేకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు చిరంజీవి దంపతులు. సురేఖకు చిరంజీవి ఇచ్చే విలువ, ఇల్లు పిల్లల విషయంలో ఆమె ఓపిక, మెగాస్టార్కు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీ ఇప్పుడు స్టేజ్లో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. అల్లు కారణంగా చిరంజీవికి మంచి అవకాశాలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. అది నిజమే. కానీ చిరు స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనే కూడా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. మెగాస్టార్తో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ స్థాయిలో ఉండడానికి ఈ సినిమాలు చాలా హెల్ప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజేత, శుభలేఖ, ఆరాధన, రౌడీ అల్లుడు, యమకింకరుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అన్నయ్య, ఎస్పీ పరశురాం, మాస్టర్, డాడీ ఇలా బ్లాక్ బాస్టర్ సినిమాలన్నీ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చినవే. ఈ క్రమంలో చిరంజీవి అంటే మొదటి నుంచి అల్లు అరవింద్కి చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. బావ బామర్ది బంధం కంటే వీరిది ఎక్కువగా స్నేహబంధం అనే చెప్పాలి. తన చెల్లిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం, తన నిర్మాణ సంస్థకు బ్లాక్ బాస్టర్ హిట్లు ఇవ్వడంతో పాటు రామలింగయ్య తర్వాత అంతా మెగా నీడలోనే సేఫ్గా ఉండడం వీరి బంధం బలమైనది అని చెప్పకనే చెప్తున్నాయి. చిరంజీవి అంటే అరవింద్ ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలా ఉంటారట. కుటుంబంపై ఎన్ని రూమర్లు వచ్చినా వీరి ట్రీట్మెంట్ మాత్రం ఒక్కటే అంటున్నారు. సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మొదటి నుంచి అరవింద్ సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించేవారు చిరు. అయితే మెగాస్టార్ ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారని, ఆయన వెనక నిలబడి చిన్న చిన్న బాధ్యతలను తాను నిర్వర్తించానని, అందుకే చిరంజీవి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫ్రీగా సినిమాలపై దృష్టి పెట్టారని అల్లు అరవింద్ కొన్ని సందర్భాల్లో అన్నారు. ఈ క్రమంలో చిరు నిర్ణయాలు కూడా అరవింద్ లాగానే పాటించేవారట. ఈ క్రమంలో చిరంజీవి మీద ఈగ వాలినా ఊరుకునేవారు కాదు అరవింద్. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేదట. స్టార్ ప్రొడ్యూసర్కు ఓసారి ఓ వ్యక్తి చిరంజీవిని అసభ్యంగా తిడితే 1-2 సార్లు చూసి మూడోసారి పిచ్చి పిచ్చిగా తన్నించారట. అప్పట్లో అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావుకు కాల్షీట్లు చూసే ఓ పెద్ద మనిషి ఉండేవాడట. కానీ ఆయన మందు తాగి పిచ్చి పిచ్చిగా వాగేవాడట. ఓ 2 సార్లు మందు కొట్టి చిరంజీవిని అసభ్య పదజాలంతో దూషించాడట. అప్పుడు తప్పని అరవింద్ సర్ది చెప్పాడట. కానీ మరో 2 సార్లు ఇలాగే చేశాడట సదరు వ్యక్తి. చిరుని పిచ్చి పిచ్చిగా తిడుతుంటే విని కోపం తట్టుకోలేకపోయాడట అరవింద్. వెంటనే వాచ్, కళ్ళజోడు వెనక ఉన్న వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి వాయించేశాడట. దాంతో అతనికి 10కి పైగా కుట్లు కూడా పడ్డాయట. ఇంకోసారి ఇలా మాట్లాడితే ట్రీట్మెంట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అని కూడా వార్నింగ్ ఇచ్చాడట అరవింద్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. బయటపడకపోయినా అల్లు అర్జున్ రీసెంట్గా వైసీపీ లీడర్కు సపోర్ట్ చేయడంతో ఇవి ఇంకాస్త పెరిగాయి. కానీ ఎవరు ఎలా ఉన్నా మెగా ఈవెంట్స్కు చిరంజీవికి సంబంధించిన ఏ విషయమైనా అరవింద్ వెనకాల ఉండాల్సిందే. ఎవరు ఏమన్నా ట్రబుల్ షూటర్గా, డ్యామేజ్ కంట్రోలర్గా అరవింద్ పాత్ర మెగా ఫ్యామిలీలో చాలా పెద్దదనే చెప్పాలి.